మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేసుకుంటాడు. పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి. రైతన్నా మీకోసం అంట. ఏమంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు. పోతే రైతులు తిడతారు, కొడతారు. ఎవడు పోయింది లేదు. విజయవంతం అంట. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు, బుల్డోజింగ్, గోబెల్స్ ప్రచారాలు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడన్నా నిలబడ్డాడా అని అడుగుతాను. పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు, ఈ ఒక్క అబద్ధమే కాదు, పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతూ ఉన్నాడు. సూపర్ 6లు సూపర్ 7లు ఇచ్చేసాము, సూపర్ 6 సూపర్ 7 ఇచ్చేసామని అంటున్నాడు. అది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ అయ్యిందమ్మా. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్ కాదు. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు అది కూడా ఇచ్చేసేమని. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేసినామని చెప్పి రాస్తున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అసలు సూపర్ 6 సూపర్ 7లు ఈయన ఇచ్చినటివి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మా, ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం ఇది సూపర్ 6 అడ్వర్టైజ్, ఇది సూపర్ 6 సూపర్ 7 ఆయన చెప్పినవి. ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఇది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యకాలం. సూపర్ 6లు సూపర్ 7లు చేసేసినాము, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినాము అని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన. నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో సమ్ ఎక్కడ చెప్పినాడు, నిన్న గోపాలపురంలో కూడా సూపర్ 6లు సూపర్ 7లు విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో వాళ్ళకి సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో, ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. సూపర్ 6 సూపర్ 7 అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు టీవీలో ఊదరగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పించేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తున్నారు. ఆశ్చర్యాన్ని అడుగుతూ ఉన్నా. ఒకసారి మన సూపర్ 6 సూపర్ 7 వాళ్ళు అసలు సూపర్ 6 సూపర్ 7గా వాళ్ళు చూపించింది పెట్టుమా, ఇంతకుముందు చూపించినావు చూడు. ఇది ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు 9/5/2024 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ 7 ఆయన మేనిఫెస్టోలో పెట్టింది. ఒకసారి ఇది చూడండి. ఒకసారి నేను అడుగుతాను, ఇది ఇట్టనే పెట్టు. నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు, చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు.
రెండేళ్ళకి కలిపి 72,000. 2 ఏళ్ళకి కలిపి 72,000 ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు, వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు. ఎదుగుమ్మ చంద్రబాబు నాయుడు సంతకం అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం. ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించడం. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకి 72,000 ఇచ్చినారా అని అంటాను. వాళ్ళు సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. పోనీ రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. పోనీ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6 సూపర్ 7 హామీలు అయ్యి నెలకు 4,000 చొప్పున ఏడాదికి 48,000, 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడా అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000, ఇచ్చింది 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు. అది కూడా అందరికీ ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు. ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే